ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, అది నోరా ఇంకేమైనా? మా చెల్లి ఇష్టపడి చేసుకుంటుంటే నీకేంటి మధ్యలో? ఒక్కసారి శ్రీవల్లి కళ్ళల్లోకి చూడు, నీకు నిజం తెలుస్తుంది. ఇన్నాళ్ళు మా చెల్లెళ్ళని కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాను. తను ఏదీ నోరు విప్పి అడగలేదు. అలాంటిది దేవాబావని చేసుకోవడం నాకిష్టం అని చెప్పింది. ఊరికే చెబితే అవ్వదయ్యా. ఎవరైనా ఒక మాట అన్నారు అంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి. నీ మాటల్లో ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మొన్నటిదాకా పెళ్లి పెటాకులు ఏమీ లేకుండా బలాదూర్గా తిరగొచ్చు అనేసి పోలీస్ అవ్వాలని సాకులేవో చెప్పేదానివి. ఇప్పుడు నేను తాళి కట్టాను కదా. నువ్వు మా ఇంటికి రాకుండా ఇంట్లోనే ఉన్నందుకు మా చెల్లి కూడా ఈ ఇంటికి రాకుండా మా ఇంట్లోనే ఉండాలని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, అంతే కదా? నేనేమైనా పుల్లలు పెట్టేదాన్లా కనిపిస్తున్నానా? అసలు మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? శివ, ప్లీజ్, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. దేవాబావ ప్రేమేంటో, తన మనసేంటో, తను నన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో నాకు బాగా తెలుసు. అయ్యో, నేనే ఒప్పుకున్నప్పుడు నువ్వు తన గురించి వేరేలా చెప్పడం ఏంటి? చూడమ్మా, ఇలాంటి దాని మాటలు పట్టించుకోకమ్మా, బుర్ర పాడైపోతుంది. జీవితం పాడైపోతుందని చెప్తున్నాను. ముందు నీకు నువ్వు చెప్పుకో, సరిదిద్దుకో, ఆ తర్వాత సలహాలిద్దు గాని. పదమ్మా. ఇదిగో చూస్తూ ఉండండి. ఈ పెళ్లి జరుగుతుందని సంబరాలు చేసుకోకండి. ఈ పెళ్లి జరగనివ్వను, 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 జరగనివ్వను. ఏం చేస్తావో చేసుకో. నీతోనే చెప్తున్నాను, బాగా విను. ఈ పెళ్లి ఘనంగా జరిపించి చూపిస్తా. పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో, పెళ్ళయ్యాక నా చెల్లెలు ఎలా ఉండబోతుందో కనుగుడ్లు బాగా పెద్దవి చేసుకుని చూదువు గాని. నువ్వెన్ని శపథాలు చేసినా ఈ శివ చెప్పిందే జరుగుతుంది. ఎందుకంటే చచ్చినా పెళ్లి జరగనివ్వను కాబట్టి. అనవసరంగా శ్రీవల్లికి ఒట్టేశాను. నన్ను కట్టిపడేసింది. లేదంటే దేవా అన్నయ్యని శ్రీవల్లి మెడలో తాళి కట్టనిచ్చేదాన్నే కాదు. అయినా సరే అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను? ముందు లలిత కోలుకునేలా చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.